హలో అందరికీ నమస్తే. సో, మొత్తానికి తెలంగాణలో ఎస్ఐపిసి నోటిఫికేషన్ వచ్చింది. అలాగే 2 డేస్ బ్యాక్ అప్లికేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. సో, ఈ మంత్ ఆగస్ట్ 19th నుంచి సెప్టెంబర్ 9th అంటే ఆల్మోస్ట్ ఒక 21 డేస్ టైం ఇచ్చారు అప్లికేషన్స్కి అయితే. సో, ఈలోపు ఏవైతే డాక్యుమెంట్స్ ఏవైతే సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ మీరు రెస్పెక్టివ్ అథారిటీస్ నుంచి తెచ్చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందుకి ఇవన్నీ పెట్టుకోండి. సో, అప్లికేషన్ ఎలా చేయాలి, ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, అలాగే లొకాలిటీ కోసం ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, బోనఫైడ్స్ ఏం కావాలి, ఎంఆర్ఓ ఆఫీస్లో లొకాలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ ఏం కావాలి, ఇవన్నీ మీరు నోటిఫికేషన్లో ఇచ్చి ఉంటారు అండ్ మీకు తెలిసి కూడా ఉంటుంది. బట్ ఈ వీడియోలో ద ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడున్న తక్కువ పోస్టులు యాక్చువల్లీ మనం ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఎక్కువనే. మనం ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో హాఫ్ పోస్టులు కూడా ఇప్పుడు రాలేదు. బట్ ఉన్న పోస్టులకైనా మనం గట్టి కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఎవరెవరు మనకి ఎక్కువ పోటీ ఇస్తారంటే, ఆల్రెడీ మన స్టేట్లో జరిగిన గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, అలాగే గ్రూప్ 1 అండ్ ఇంకా వేరే ఎగ్జామ్స్ తక్కువ మార్క్స్తో 1 మార్క్స్తో 2 మార్క్స్తో ఆల్మోస్ట్ ఇంకా వచ్చేస్తుంది జాబు అన్న రేంజ్ వరకు వెళ్ళి రాని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి వచ్చేస్తారు. అది కానిస్టేబుల్ అయినా సరే, ఎస్ఐ అయినా సరే, ఎవరు కూడా పర్టికులర్ ఎగ్జామ్కి చదువుతున్న వాళ్ళు నేను అదే ఎగ్జామ్కి వచ్చేంత వరకు ఉండను, అదే ప్రిపేర్ అవుతాను అయితే లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే వేకెన్సీస్ నోటిఫికేషన్స్ అనేటివి ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు. అండ్ అలాగే వచ్చిన వేకెన్సీస్ అనేటివి మనం అనుకున్న వేకెన్సీస్ రావట్లేదు. కాబట్టి ఇప్పుడున్న పోస్టులకి అండ్ ఎస్పెషల్లీ ఎస్ఐ అయితే కొన్ని డిస్టిక్స్కి అసలు పోస్టులు కూడా లేవు. అండ్ కొన్ని ఉన్న డిస్ట్రిక్ట్కి కూడా అది అసలు కేటగిరీ వైజ్ ఇవ్వలేదు. కాబట్టి చదవాలా లేదా అన్న క్వశ్చన్స్ కూడా చాలామందికి ఉండొచ్చు. బట్ మనం మాత్రం ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా మన ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయాలి. అండ్ దట్టు ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో చూసుకున్నట్టయితే కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా హెవీగా ఉంది. కాబట్టి యూ నీడ్ టు ప్రిపేర్ ఎట్ స్ట్రాంగ్ లెవెల్. అంటే ఒక్క పోస్ట్కి మనం ఎలిజిబుల్ అని తెలిసినా కూడా ఒక్క పోస్ట్ నాదే అన్నట్టే చదవాలి తప్ప మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో వేరే ఆప్షన్ అయితే లేదు. అండ్ అలాగే ఇంకా పోస్టులు పెరుగుతాయేమో, ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు వస్తే అప్పుడు మనం గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అలాంటి ఫ్యూచరిస్టిక్ థాట్స్ తీసేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి మనం ఎలిజిబులా, సో యూ షుడ్ స్టార్ట్ ప్రిపరేషన్. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అండ్ అలాగే ఈ ఛానల్లో సిలబస్ గురించి వీడియో చేశాను. అలాగే ప్రీవియస్ 3 ఇయర్స్ ఎస్ఐకి సంబంధించిన 3 ఇయర్స్ ఏవైతే నోటిఫికేషన్స్ వచ్చినాయో టాపిక్ వైజ్ ఏ సబ్జెక్ట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో అది కూడా నేను వీడియోలో చేసిన, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో ఏంటంటే మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి. ప్రస్తుతానికి ఓన్లీ అప్లికేషన్ డేట్స్ మాత్రమే వచ్చినాయి. ప్రిలిమ్స్ ఎప్పుడు, ఈవెంట్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు. సో మీరు ఇప్పుడే గ్రౌండ్కి వెళ్ళి అనవసరంగా అక్కడ టైం వేస్ట్ చేయడం, తర్వాత నేను ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తా, ప్రిలిమ్స్ కోసం చదువుతా, తర్వాత ఎప్పుడైనా సరే మనకు ఏదైతే ఎగ్జామ్లో మెరిట్ మార్క్స్ వస్తాయో ఆ మెరిట్ మార్క్స్ నుంచి జాబ్ వస్తుంది అన్నప్పుడు మనం బ్యాక్ ఎండ్ నుండి చదవాలి. అంటే ఇప్పుడున్న ఏదైతే టైం ఉందో మీరు మెయిన్స్ని స్టార్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ వీడియో ఓన్లీ పర్టికులర్గా స్ట్రాటజీ గురించి, ఎలా చదివితే మనం కాంపిటీషన్లో ఉంటాము అండ్ ఒక పోస్ట్ అనేది మనం ఆక్యుపై చేసుకోవచ్చు అన్న దాని గురించి మాత్రమే. ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అలాగే ఏ సర్టిఫికేట్స్ కావాలి అవేవి లేవు. ఓన్లీ ఫర్ దోస్ స్టూడెంట్స్ ఎలా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి వాళ్ళ కోసమే ఈ వీడియో పర్టికులర్గా. ఓకే, సో ఫస్ట్ థింగ్, మీ ప్రిపరేషన్ అనేది మెయిన్స్ కోసమే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు నేను ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తా, తర్వాత ఈవెంట్స్ అయితే ఈవెంట్స్లో క్వాలిఫై అయిన తర్వాత నేను మెయిన్స్కి స్టార్ట్ చేస్తా అంటే యూ వోంట్ బీ సక్సెస్ఫుల్. ఎందుకంటే మనకి ఈవెంట్స్ తర్వాత మెయిన్స్కి జరిగే ఏదైతే టైం ఉంటుందో చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. మీరు ఆ గ్యాప్ ఓన్లీ ఒక్కో సబ్జెక్ట్ రివిజన్ కోసమే తప్ప ఆ టైంలో మీరు కొత్త టాపిక్స్ కానీ ఇంకేదైనా కొత్తగా నేను చదువుతా, లేకపోతే అప్పుడు నేను మెయిన్స్కి ప్రిపేర్ చేస్తా అంటే మీరు ఈవెంట్స్లో టాప్ చేసినా కూడా యూ వోంట్ బీ సక్సెస్ఫుల్ ఇన్ మెయిన్స్. అండ్ దట్టు ఇప్పుడున్న తక్కువ పోస్టులకి మీరు అనవసరంగా ఎక్కువ
పవర్ మీ ఎనర్జీ మొత్తం గ్రౌండ్లో పెడితే ఏమైపోతుందంటే సపోజ్ మీరు మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, ఒక 2 అవర్స్ వర్కౌట్ చేసి వచ్చారు, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసి వచ్చారు, 2 అవర్స్ మీరు అంత ఎనర్జీ అక్కడ ఇచ్చేసేసరికి మీ బాడీ అనేది అలసిపోతుంది. మీరు ఎప్పుడైతే చదువుకోవడానికి కూర్చుంటారో యూ వోంట్ బి దట్ కాన్సన్ట్రేటెడ్, అనవసరంగా డే అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా అదే సైకిల్ రిపీట్ అవుతుంటుంది డైలీ. సో దానివల్ల ఏమైపోతుంది, చూస్తుంటేనే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేస్తారు, అప్లికేషన్ డేట్స్ అయిపోతాయి, ఎగ్జామ్ వచ్చేస్తుంది, ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, తర్వాత ఈవెంట్స్ ఇంత ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఈవెంట్స్లో మంచి మెరిటే వస్తుంది. బట్ ఏదైతే మెయిన్స్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలో అక్కడ మనకి చాలా అంటే చాలా నెగిటివ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే టైం ఉందో, ఇంకా ఈ ఎగ్జామ్ డేట్స్, ఈ ప్రిలిమ్స్ డేట్స్ కూడా రాలేదు కాబట్టి ఫస్ట్ మెయిన్స్ సిలబస్ ఏంది ప్రీవియస్ ఇయర్స్గా, అది ఎస్ఐ అయినా సరే పోలీస్ కానిస్టేబుల్ అయినా సరే ప్రీవియస్ ఇయర్స్ ఎన్నైతే నోటిఫికేషన్స్ మన స్టేట్లో వచ్చాయో ఆ నోటిఫికేషన్స్లో సంబంధించిన మెయిన్స్ ఏవైతే పేపర్స్ ఉంటాయో ఆ మెయిన్స్ పేపర్స్ని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కటి 2016, 2018, 2022 ఈ 3 ఇయర్స్ ఏవైతే మెయిన్స్ ఎగ్జామ్స్ అయి ఉంటాయో వాటికి సంబంధించిన పేపర్స్ ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఆ పేపర్ ప్యాటర్న్ అర్థమవుతుంది ఫస్ట్ థింగ్. తర్వాత ఇప్పుడు అర్థమెటిక్ మ్యాథ్స్ ఉంది, జిఎస్ ఉంది, రీజనింగ్ ఉంది, అలాగే ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో వీటికి సంబంధించిన ప్యాటర్న్ మనకు అర్థమైనప్పుడు మనం చదువుతున్నప్పుడు మనకి బ్రెయిన్లో బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమవుతుందంటే ఓకే పలానా టాపిక్ నేను చదువుతుందంటే ఇది ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అడిగాడు, సో దట్ నేను ఎలా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అండ్ ఎలా నేను అందులోకి వెళ్ళి ఏ సబ్జెక్ట్లో నుంచి ఏ కాన్సెప్ట్ నేను గ్రాప్ చేసుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ నేను పైన చూసుకోవాలి, స్టాటిక్ ఏది గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ ఏ టాపిక్స్లో నుంచి గుర్తుపెట్టుకోవాలి అండ్ అలాగే నేను స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ని రెండింటిని కలిపి ఎలా చదవాలనేది మనకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్లో ఒకసారి చూసినట్టయితే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిసారి చదివిన తర్వాత అసలు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, అందులోకి వెళ్ళి కాన్సెప్ట్ ఎలా వస్తుంది అనేది మనకి తెలియనప్పుడు మీరు చదువుంటారు, మీకు సపోజ్ మీరు ఆ టాపిక్ చాలా అంటే అసలు నిద్రలో లేపి అడిగినా కూడా మీకు తక్కువ ఆన్సర్ చెప్పే కెపాసిటీ వచ్చేస్తుంది. బట్ దాన్ని మీరు ఎలా పేపర్పై ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో మనకి తెలిసిన టాపిక్స్ ఎప్పుడు అడగడు. ఇప్పుడు మనకి ఎంత చదివినా కూడా మనకి తెలియని టాపిక్స్ ఇన్ ద సెన్స్ మనం చదివిందే వస్తుంది, బట్ మనం చదివినట్టు వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పాలిటీ ఎగ్జాంపుల్ తీసుకోండి, పాలిటీలో మీరు ఆర్టికల్స్ పదే చదువుతారు, బట్ ఆర్టికల్స్ అనేటివి మన బుక్లో ఒకలాగా చదివితే వాడు పేపర్లో ఇంకో లాజిక్ యూజ్ చేసి ఇస్తాడు. అలాంటప్పుడు అసలు ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియాలి అన్నప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్గా ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి. సో ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే ఎగ్జామ్స్ మనకి మెయిన్స్ ఎగ్జామ్స్ మనం అయి ఉంటాయో తెలంగాణలో వాటిని ఒకసారి పదే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ అయినా సరే, జిఎస్ అయినా సరే అండ్ ఆల్సో ఇంగ్లీష్ అండ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్ ఆర్ దేర్. సో దీనివల్ల మనకి ఒక ప్రాపర్ ఫస్ట్ ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే పలానా సబ్జెక్టుల నుంచి ఇలా అడుగుతున్నాడు కాబట్టి నేను రేపు స్టార్ట్ చేసే సబ్జెక్ట్లో ఈ థింగ్స్ నేను గ్రాప్ చేయాలి, ఈ థింగ్స్ నేను నోట్స్ మేకింగ్ చేయాలి. సో మీకు ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఫిక్స్డ్ మెటీరియల్ అనేది పెట్టుకోండి, పదే మెటీరియల్ అనేది చేంజ్ చేసుకోకండి. ఇప్పుడు ఏవైతే మీరు ప్రీవియస్గా చదువుంటారో వాటిని అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేయండి. బట్ ఇప్పుడు ఉన్న టైంకి కొత్తగా నేను ఇప్పుడు స్టార్ట్ చేసి ఏం తప్పలేదు, ఇంకో 1 మంత్ తర్వాత నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను అంటే అట్ విల్ ఈట్ యువర్ టైం. అంటే మీరు మళ్ళీ కొత్తగా అంటే స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసేసరికి మీరు రివిజన్, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరు ఎక్కువసార్లు రివిజన్ చేస్తే వాళ్ళు దే విల్ బీ వే ఫార్వర్డ్ అనమాట. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కసారి చదివి రాయడానికి ఒక సబ్జెక్ట్ కాదు, వీ హ్యావ్ టు రిమెంబర్ లైక్ మ్యాథ్స్, జిఎస్, ఇంగ్లీష్ ఇలా ఎన్నో సబ్జెక్ట్స్ని కలయిక చేసుకుంటే దగ్గర మనం ఒక 100 వరకు సబ్ టాపిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. 100 వరకు మినిమం 100 అయితే పక్కా ఉంటాయి. ఎందుకంటే సబ్జెక్ట్స్ కొన్నే ఉండొచ్చు, ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన సబ్ టాపిక్స్. అంటే ఇప్పుడు పాలిటీ తీసుకున్నట్ట, పాలిటీలో దగ్గర ఒక 70-80 చాప్టర్స్ ఉంటాయి. ఆ 70-80 చాప్టర్స్ మనకి ప్రతిదీ ఇంపార్టెంటే. నేను ఇది చదవను, ఇది గుర్తుపెట్టుకుంటా అంటే మనం చదవందే వచ్చింది అనుకోండి, అనవసరంగా ఒక మార్క్ లూజ్ అయిపోతాం. సో యూ హ్యావ్ టు స్టడీ ఎవ్రీథింగ్. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కటి ప్రీవియస్ ఇయర్స్ని ఒకసారి చూసుకొని స్టార్ట్ చేయండి. తర్వాత మెయిన్స్ గురించి నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఎంతైతే టైం మనకు ఉందో ఈ టైం అనేది ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ తర్వాత ఉండదు. వన్స్ మనం ప్రిలిమ్స్ రాసినామంటే సపోజ్ ఇప్పుడు ఎస్ఐ ప్రిలిమ్స్కి అయితే కట్ ఆఫ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు జనరల్ అయితే మనకి 60 రావాలి, కేటగిరీ వైజ్ అయితే 40-50. సో మీరు ప్రిలిమ్స్ అంటే మెయిన్స్కి గట్టిగా ప్రిపేర్ అయితే యూ నో నీడ్ టు ప్రిపేర్ ఫర్ ప్రిలిమ్స్ ఓన్లీ. ఎందుకంటే మీరు మెయిన్స్ పరంగా చదువుతున్నారంటే ఇన్ డెప్త్ వెళ్తారు.
ప్రిలిమ్స్ కూడా ఇన్ డెప్తే ఇస్తాడు. కాకపోతే మనం మెయిన్స్‌ని బ్రెయిన్‌లో పెట్టుకొని చదువుతున్నప్పుడు ఏమైపోతది, ఇట్ విల్ ఆటోమేటికల్లీ కవర్ ప్రిలిమ్స్ సిలబస్ ఆల్సో. అంటే పర్టిక్యులర్‌గా నేను ప్రిలిమ్స్‌కే ఇంత ప్రిపేర్ అవుతాను. ఫస్ట్ నేను ప్రిలిమ్స్‌కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ లేకపోతే గ్రాండ్ టెస్ట్‌లు ఇప్పుడు రాస్తాను. తర్వాత మెల్లిమెల్లిగా మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతాను అంటే అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్ ఏదైతే చెప్పానో, ఎవరైతే ప్రీవియస్‌గా జరిగిన ఏవైతే ఎగ్జామ్స్ గ్రూప్స్ కానీ ఇంకా వేరే వేరే ఏదైతే ఎగ్జామ్స్లో చాలా తక్కువ మార్క్స్తో కోల్పోయిన వాళ్ళు దే విల్ బీ ఏమంటారు, వాళ్ళ హెవీ కాంపిటీషన్ అనేది మనం తట్టుకోవాలి అంటే వాళ్ళకంటే మనం ఒక స్టెప్ అహెడ్ ఉండాలి. సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ పోస్ట్ ఫర్ అస్. సో మీరు ప్రిపరేషన్ అనేది మెయిన్స్ నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ ఇప్పటి నుంచే ఇవ్వడం వల్ల మీకు ఏమైపోతుందంటే టైం అనేది అక్కడ వేస్ట్ అయిపోతుంది. సో గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ ఏంటంటే అట్లీస్ట్ సిలబస్ అనేది ఒక 50-60% అయిపోగొట్టుకోండి. సో దట్ 50-60% అయిపోగొడితే యూ విల్ గెట్ ఒక థాట్కి ఓకే 50% నాది సిలబస్ అయిపోయింది. సో దట్ నేను ఇప్పుడు టెస్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తే మనం ఎక్కడున్నాం, ఇంకెంత చదవాలి అనేది తెలుస్తుంది. అసలు సిలబసే కంప్లీట్ చేయకుండా ఒక 20-30% తోటి సిలబస్ అయిపోగొట్టుకొని మీరు గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం వల్ల మన మోటివ్ అనేది తగ్గుతుంటుంది. ఎందుకు, మార్క్స్ తక్కువ వస్తాయి. మార్క్స్ తక్కువ రావడం వల్ల బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమైతే, అరే మార్క్స్ తక్కువ వస్తున్నాయి, రేపు మెయిన్స్లో ఇన్ని మార్క్స్ వస్తే నాకు జాబ్ రాదే, ప్రిలిమ్సే క్వాలిఫై అవుతున్నా, ఈ నెగిటివ్ థాట్స్ అనేవి బిల్డ్ అయిపోతాయి. సో సిలబస్ అనేది అట్లీస్ట్ 50% కాకుండా మీరు గ్రాండ్ టెస్ట్లు కానీ ఏవి కానీ ఇవ్వకండి. అండ్ గ్రాండ్ టెస్ట్ ఇచ్చే కంటే ముందు చాప్టర్ వైజ్ టెస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. చాప్టర్ వైజ్ వల్ల ఏమైపోతుందంటే మీకు ప్రతి ఒక్క టాపిక్లో మీకు ఒక బిల్డ్ అనేది స్ట్రాంగ్ బిల్డ్నెస్ వచ్చేస్తుంది టాపిక్స్ మీద. సో దట్ మీరు ఒక్కొక్క టాపిక్ సపోజ్ ఒక టాపిక్ తీసుకున్నారు, ఆ టాపిక్ని ఒక 3 days మీరు పెట్టుకున్నారు టైం. ఆ 3 days తర్వాత థర్డ్ డే ఈవినింగే ఆ 3 daysలో చదివింది అదే రోజు ఒక టెస్ట్ రాయండి. టాపిక్ వైజ్ టెస్ట్లు మీకు దొరికేస్తాయి కాబట్టి అదే రోజు టెస్ట్ రాయండి. మీకు అనిపిస్తుంది ఓకే సో అండ్ సో దగ్గర సపోజ్ ఇప్పుడు 3 days చదివింది 100 మార్క్స్కి టెస్ట్ రాశారు. అందులో మీకు ఒక 50-60 మార్క్స్ వచ్చాయి. మిగతా 40 మార్క్స్ ఎక్కడైనా లూజ్ అయిపోయారు అనుకోండి. ఆ 40 టాప్ మార్క్స్ ఎక్కడ లూజ్ అయ్యారో ఆ టాపిక్స్ మీరు కవర్ చేయలేదా, లేకపోతే కవర్ చేసినా గుర్తుకు లేదా అంటే ఒకసారి రివిజన్ చేసేసండి. అదే టైంలో మీకు ఆ టాపిక్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. లేదు నేను మొత్తం చదివేసి ఓన్లీ గ్రాండ్ టెస్ట్లే ఇస్తా అంటే టాపిక్ వైజ్ అనేది మీరు మిస్ అవ్వడం వల్ల మీరు రేపు డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ కనుక మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేయకుండా అదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి మీరు అక్కడ డైరెక్ట్ ఇస్తే టైం వేస్ట్ అనేది అయిపోతుంది. సో దట్ మీరే ఒకసారి ఆలోచించండి. మీరేంటంటే ప్రిపరేషన్ అయ్యేటప్పుడే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కానీ టాపిక్ వైజ్ మల్టిపుల్ చాయిస్ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవి సాల్వ్ చేయండి. గ్రాండ్ టెస్ట్ అనేది మీకు ఏమంటారు టెంప్టింగ్ ఉండొచ్చు, బట్ గ్రాండ్ టెస్ట్ కంటే ముందు ఇదైతే ఉందో టాపిక్ వైజ్ టెస్ట్ ఇట్ విల్ కంపల్సరీ మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేస్తుంది. ఆ తర్వాత నేను గ్రౌండ్ అనేది కంప్లీట్ ఇగ్నోర్ చేయమని అనట్లేదు. మెరిట్ అనేది గ్రౌండ్ నుంచి కూడా మనకి ఇంపార్టెంట్. బట్ ఏంటంటే మనం టైం వేస్ట్ ఎక్కువ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఇప్పటికీ డేట్స్ రాలేదు, ఎగ్జామ్ డేట్స్ రాలేదు. ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు September 10th వరకు, రఫ్లీ 10th వరకు మనకి ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉండవచ్చు, చెప్పలేము. సో సెప్టెంబర్లో అయితే ఎగ్జామ్ ఉండదు, ఎందుకంటే September 10th వరకు మనం అప్లికేషన్సే ఇస్తాం. తర్వాత నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, వాళ్ళకి ఎన్ని సెంటర్స్ కావాలి, ఎంత బెటాలియన్ ఎంత కావాలి ఎగ్జామ్స్ పెట్టడానికి ఏంటనేది వాళ్ళకు ఒక ఐడియా రావడానికి టైం పడుతుంది. సో అప్లికేషన్ తర్వాత ఎగ్జామ్ పెట్టడానికి ఎంత లేదని ఒక 2 months అనుకున్నా, ఒకవేళ రఫ్లీ 2 months అనుకున్నా కూడా November ending ఆర్ December వరకు ఎగ్జామ్ వెళ్తుంది. అండ్ ఈలోపు వాళ్ళు డేట్స్ కూడా ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, ఇప్పుడు సమ్ lakhs of members అప్లై చేస్తారు కాబట్టి ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దే నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ సెంటర్స్. అది పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ SSCకి సంబంధించిన ఎగ్జామ్స్, ఇంకా వేరే బ్యాంక్ ఎగ్జామ్స్, ఇంకా వేరే సెంట్రల్ ఎగ్జామ్స్కి వాటికి నోటిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఎగ్జామ్స్ కూడా ఆన్ ద వేలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్లో CGL ఎగ్జామ్ నడుస్తుంది, తర్వాత డిసెంబర్లోనే CGLకి సంబంధించిన మెయిన్స్ ఉంటుంది. సో ఆ డేట్స్ మళ్ళీ మ్యాచ్ అవ్వకుండా, అంటే సేమ్ డేట్స్లో రాకుండా దే హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ కాబట్టి టైం అనేది తీసుకుంటారు. సో ఒకవేళ ప్రిలిమ్స్ అనేది December ఆర్ November ఎండింగ్ అనుకున్నా కూడా అగైన్ యూ విల్ గెట్ టైం ఫర్ ఈవెంట్స్. సో ఏదైతే ఈవెంట్స్ వరకు ఏదైతే టైం ఉంటుందో అది మొత్తం మనకి గోల్డెన్ టైం అనుకోవాలి. ఎందుకంటే ఇంత టైము, ఎందుకంటే ఫర్ ప్రతి షూర్ మీరు కనుక మెయిన్స్ సిలబస్ని ఒక 60-70% ఈవెంట్స్ కంటే ముందే ప్రిలిమ్స్ కంటే ముందే మీరు కనుక కంప్లీట్ చేసినట్టయితే ప్రిలిమ్స్ తర్వాత
ఆబ్వియస్లీ మీరు కనుక ప్రిలిమ్స్ కంటే ముందు 60-70% మెయిన్స్ అయిపోగొడుతున్నారంటే మీకు ప్రిలిమ్స్లో కావాల్సింది ఓన్లీ పర్టికులర్ మార్క్సే. అంటే యూ నో నీడ్ టు స్కోర్ 200కి 180, 190 అవసరం లేదు. మీరు ప్రిలిమ్స్లో కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ చెప్పిన 40, 50 రావాలి, జనరల్ అయితే 60 రావాలి. సో ఆల్రెడీ మన టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది అందులో. కాబట్టి నో నీడ్ టు డూ వండర్స్ అనమాట. ప్రిలిమ్స్లో మనం జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మన నెక్స్ట్ లెవెల్కి గేట్ ఓపెన్ కావడానికి ప్రిలిమ్స్ అంతే. సో ప్రిలిమ్స్లో ఎంత కావాలో అంతే మనం ఎఫర్ట్స్ పెట్టాలి. సో దీనివల్ల ఏమైపోతుంది అంటే మెయిన్స్కి మీరు ఎక్కువ టైం ఇవ్వగలుగుతారు అండ్ యూ విల్ గెట్ కాన్ఫిడెంట్కి ఓకే నా మెయిన్స్లో ఇంత స్కోర్ వస్తుంది. రేపు మీరు అంత చదువుకున్న తర్వాత 60-70% అయిపోయిన తర్వాత మెయిన్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఇచ్చారు అనుకోండి, అందులో మీకు 200కి ఒక ఎనీ ఎగ్జామ్ మీరు క్రాక్ చేయాలి, ఒక పోస్ట్ రావాలి అంటే 75% ఆఫ్ ద మార్క్స్ తెచ్చుకుంటే ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్కి మీకు జాబ్ వచ్చేస్తుంది. సపోజ్ మీరు మొత్తం మెయిన్ సిలబస్ అయిపోగొట్టుకున్న తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏవైతే మనం గ్రాండ్ టెస్ట్లో వచ్చే స్కోర్ ఉంటుందో ఫైనల్లో కూడా ఆల్మోస్ట్ +5 అదే ఉంటుంది తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు నా గ్రాండ్ టెస్ట్లో 200కి 50 వచ్చేది, నేను వెళ్ళి ఫైనల్లో రాసేంత మాత్రం నాకు 150 రావు. మహా అయితే 50 ఇక్కడ వస్తున్నాయంటే అక్కడ 45 అయినా రావచ్చు, 55 అయినా రావచ్చు, లేదంటే మ్యాక్సిమం ఒక 60 రావచ్చు అంతే తప్ప మిరాకిల్ జరిగి నాకు ఒకేసారి 30-40 మార్క్స్ అయితే ఎక్స్ట్రా అవ్వవు. సో వాట్ ఎవర్ పర్ఫార్మెన్స్ వీఆర్ గివింగ్ ఇన్ ద గ్రాండ్ టెస్ట్ అదే మన ఫైనల్ అవుట్పుట్ ఉంటుంది. కాబట్టి మీరు గ్రాండ్ టెస్ట్లో వచ్చే స్కోర్ని దృష్ట్యా పెట్టుకొని ఎవ్రీ టైం, కాకపోతే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ఆల్రెడీ నేను చెప్పినట్టు సిలబస్ అనేది మినిమం మీకు 50% ఎబో అయిపోతేనే గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. సో సపోజ్ ఇప్పుడు మీరు 50% సిలబస్ తర్వాత గ్రాండ్ టెస్ట్ ఇచ్చారు. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్లో 200కి 75-80 వచ్చినాయి. సో నెక్స్ట్ మీరు ఆ గ్రాండ్ టెస్ట్ని ఏం చేయాలి, అనలైజ్ చేయాలి. ఎక్కడ అంటే ఆ 75-80 ఏ టాపిక్స్ నుంచి వచ్చినా ఆ టాపిక్స్ మీకు చదివిన వచ్చినా లేకపోతే తుక్కాల వాళ్ళు వచ్చినా లేకపోతే చదివిన టాపిక్స్లోకి వెళ్ళి కూడా మీరు మిస్టేక్ చేస్తున్నారంటే మళ్ళీ ఆ టాపిక్స్ని రివిజన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అట్లీస్ట్ ఒక 1 వీక్ తర్వాత ఇవ్వండి. ఎందుకంటే ఆ 1 వీక్లో ఏవైతే టాపిక్స్ మీరు ఆల్రెడీ ఇక్కడ మిస్టేక్ చేశారో లేకపోతే ఏవైతే టాపిక్స్ మీరు మర్చిపోయారో లేకపోతే రివిజన్ చేయడం మర్చిపోయారో అవంతా రివిజన్ చేసినాకనే ఇవ్వాలి. ఎందుకంటే మరి మీరు నెక్స్ట్ 1 డే తర్వాత 2 డేస్ తర్వాత ఇచ్చారనుకో, ఇప్పుడు ఒకడు బాక్సింగ్ రింగ్లో ఒక ఫస్ట్ టైం మీరు ఓడిపోయారు అనుకోండి, యూ విల్ అనలైజ్కి అసలు నేను ఎందుకు ఓడిపోయినా, వాడు నన్ను ఎందుకు పంచ్ చేసి, నేను ఎందుకు బ్లాక్ చేయలేకపోయినా, ఇవన్నీ అనలైజ్ చేసి నెక్స్ట్ టైం వెళ్ళి వాడిని మీరు కొట్టి వాడిని మీద గెలుస్తారు. అంతే తప్ప వాడు కొట్టి మీరు పడడం, మళ్ళీ పోయి వాడితో దెబ్బలు తిని మనడవడం, ఇట్ ఈస్ ఏ ఫూలిష్నెస్. మన మిస్టేక్స్ మనం రెక్టిఫై చేయకుండా పదే అదే మిస్టేక్ వెళ్తున్నామంటే యు ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం. సో ఇన్ ద సేమ్ వే గ్రాండ్ టెస్ట్లో కూడా అంతే. మీరు ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ తర్వాత నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్కి దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్. ఈరోజు మీరు 75 తెచ్చుకున్నారంటే నెక్స్ట్ మీ టార్గెట్ అనేది 85. ఒక్కొక్క స్టెప్ అనేది పెంచుకుంటా ఒక్కొక్క స్టెప్ మీరు రెక్టిఫై చేసుకుంటూ వెళ్తేనే ఇట్ ఫైనల్గా ఏదైతే ఫ్రూట్ వస్తుందో ఇట్ విల్ బి స్వీట్గా ఉంటుంది. అంతే తప్ప ఈరోజు నేను ఎగ్జామ్ రాసి వదిలేసిన 75 వచ్చినా చాలే, it doesn't work అనమాట. సో ద బెస్ట్ మెథడ్ ఈస్ యూ హ్యావ్ టు ఫస్ట్ కంప్లీట్ 50-60% ఆఫ్ ద సిలబస్. అంటే 50-60 తర్వాత చదవద్దని కాదు, అట్లీస్ట్ 50-60 అనేది మినిమం ఒక గ్రాండ్ టెస్ట్ ఇవ్వాలి అంటే, సో దట్ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో దాని తర్వాత గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అండ్ యూ విల్ బీ అంటే నోయింగ్ ద మిస్టేక్స్, అంటే ఎక్కడ మిస్టేక్ చేసిన మెయిన్ అనేది తెలుసుకుంటారు, అలా చేస్తారు. సో ఈ వీడియో ద్వారా నేను కన్క్లూడ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీకు ఆల్రెడీ సిలబస్ ఏంటి, సిలబస్లో ఏమేమి కావాలి ఏందనేది మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఫస్ట్ నోటిఫికేషన్ చదవండి. ఆ తర్వాత అప్లికేషన్ టైం వరకు మనకి ఏవైతే సర్టిఫికేట్స్ కావాలో ఏం కావాలో అవి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు, అది కూడా ఒకసారి చూసుకోండి. నేను ఎందుకు నోటిఫికేషన్ చూడండి అంటున్నానంటే, ఒక వీడియోలో ఒక అతను చెప్పి చేయడం కన్నా మీరు ఓన్గా మీ నోటిఫికేషన్ మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రేపు ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మీరు నోటిఫికేషన్ నుంచి మీరు గ్రాప్ చేస్తారు కాబట్టి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు నేను నోటిఫికేషన్ చదివిన తర్వాత ఈ పలానా తీసుకొచ్చిన కాబట్టి నోటిఫికేషన్లో మిస్టేక్ ఉంది కాబట్టి నేను మిస్టేక్ చేసిందేమో అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంతేగాని నేను పలానా వీడియో చూసి నేను ఇది మిస్టేక్ చేసిన సార్ అంటే హీ విల్ ఆస్క్ యూ ఎందుకు నువ్వు నోటిఫికేషన్ చదవలేదు అని. సో బెటర్ వీడియో చూడొద్దు అదని అనట్లేదు, ఐఎమ్ నాట్ డిస్కరేషన్ ఎనీథింగ్, బట్ వీడియో చూసినా సరే మీ ఓన్గా మీరు ఒకసారి నోటిఫికేషన్ చదవండి. అందులో ఏం సర్టిఫికేట్స్ అడుగుతున్నాడు, అలాగే సిలబస్కి సంబంధించి ఏం అడుగుతున్నాడు. లాస్ట్లో సిలబస్ అనేది అందులో ఉన్నంతనే కాదు, మనం ఇంకా ఎక్స్ట్రాగా కూడా చదవాలి. కరెంట్ అఫైర్స్ అనేటివి 360 డిగ్రీస్లో చదవాలి, సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్కి వెళ్ళాలి. సో అక్కడ ఎంత ఇచ్చాడో అంతే అని కాదు, ఇంకా మనం ఓవర్గా చదవాలి. ఈ ఓవర్గా ఏదైతే ఎక్స్ట్రా చదవాలి అది ఉంటుందో ఇది ఏం చదవాలి అనేది ఎట్లా తెలుస్తుంది, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో చూడాలి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో అవుట్ ఆఫ్ ద సిలబస్ వెళ్ళి ఏమైనా ఇస్తున్నాడా, సిలబస్లోకి వెళ్ళి ఇంకా ఏమైనా డెప్త్ వెళ్తుంది, ఇదంతా మీకు ప్రీవియస్ ఇయర్స్. సో అది మీకు నోటిఫికేషన్ నుంచి తెలుస్తుంది. తర్వాత గ్రౌండ్కు టైం ఎంత ఇవ్వాలి అనేది మీరు చూసుకోండి.
ఎందుకంటే మీరు సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, గ్రౌండ్ వీక్ ఉన్నారనుకోండి, ఓకే గ్రౌండ్కి కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. అసలు మీరు ఫిజికల్గా ఫిట్ ఉండి నీ గ్రౌండ్ 1 మంత్ ప్రాక్టీస్ చేసినా నేను క్లియర్ చేసిపోతావు అన్న కాన్ఫిడెన్స్ ఉంటే 80-90% టైము సబ్జెక్ట్ మీద పెట్టండి, 10% గ్రౌండ్కి ఇవ్వండి. ఆ గ్రౌండ్ ఇప్పుడు ఇంకా డేట్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అలా గ్రౌండ్కి అనేది టచ్ ఉండాలి, టచ్ వెళ్ళిపోవద్దు అన్నట్టు ప్రాక్టీస్ ఉండాలి అంతే తప్ప మరి నేను డైరెక్ట్ వెళ్ళి పలానా రోజు డేట్ వచ్చిన వెంటనే నేను పలానా ఉరికిస్తా అని కాకుండా ఎవ్రీడే కొంచెం స్ట్రెయిన్ ఇవ్వండి. అంతేగాని ఎక్కువ 2 అవర్స్ 3 అవర్స్ టైం వేస్ట్ చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకోకుండా డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అవన్నీ నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి. సో నెక్స్ట్ వచ్చేసి సిలబస్ కాపీ అనేది ఎప్పుడు మీ పక్కన ఉండాలి. అండ్ మెయిన్స్లో అడుగుతున్న క్వశ్చన్స్ అవన్నీ మీకు ఒకసారి బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ రన్ అవుతుండాలి. అండ్ గ్రాండ్ టెస్ట్లు అనేటివి అట్లీస్ట్ 50% సిలబస్ తర్వాతనే స్టార్ట్ చేయాలి. అండ్ ప్రతి గ్రాండ్ టెస్ట్ మీరు యూ హ్యావ్ టు బీ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్కి ఓకే ఎక్కడ మిస్టేక్ జరిగిన ఏమైనా ఆ మిస్టేక్స్ అనేటివి మళ్ళీ మీకు రిపీట్ అవ్వద్దు. ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ వెళ్తేనే మనం ఫైనల్ స్టెప్ అనేది విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. మీకు చాలా వీడియోస్లలో ఇట్లా చేయండి అట్లా చేయండి ఇట్లా మేబీ ఈ వీడియోలో నాకు ఏదైతే అనిపిస్తుందో కరెక్ట్గా ఎట్లా స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఐ ఫెల్ట్కి ఇట్ షుడ్ రీచ్ ఎవ్రీ వన్కి. అనవసరంగా గ్రౌండ్లో టైం వేస్ట్ చేయడం, అనవసరంగా ఒక స్ట్రాటజీ లేకుండా ఒక ఏమంటారు ఏదో చదువుదాం. నేను ఎప్పుడైనా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏదైనా అప్లికేషన్ ఒక జాబ్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఇస్తున్నారంటే యూ షుడ్ నెవర్ బీ థింకింగ్ ఓకే ఈసారి ట్రై చేద్దాం నెక్స్ట్ టైం కొడదాం. ట్రై అనేది ఎప్పుడు కూడా ఉండొద్దు. మీరు అప్లికేషన్లో మీరు ఫామ్ ఫిల్ చేస్తున్నారా, యూ షుడ్ బీ థింకింగ్కి ఓకే ఒక పోస్ట్ నాది అంతే కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతేగాని సరే ఈసారి ట్రై చేద్దాం, ఈసారి ఏదో టైంపాస్కి రాద్దాం, లేకపోతే నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్ ఇస్తా అంటారు కదా పెద్ద నోటిఫికేషన్, హూ నోస్. ఎప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్గా చెప్పే ప్లాన్స్ ఎప్పుడు కూడా మనం వాటి మీద పెట్టుకోవద్దు. అండ్ అలాగే ఆల్రెడీ చాలామంది ప్రీవియస్గా ఏమంటారు గ్రూప్స్లలో చాలామంది ఎవరైతే బాగా చదివే వాళ్ళు కూడా చిన్న డిస్ట్రాక్షన్స్ వల్ల 1-2 మార్క్స్ తోటి కోల్పోయినారు. సో ఆ డిస్ట్రాక్షన్స్ అవేవి కూడా ఇప్పుడు ఉండొద్దు. అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ పాస్ట్ మిస్టేక్స్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ స్టడీయింగ్ అనమాట. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ ఇంకా వేరే వాటి మీద ఏమైనా వేరే సబ్జెక్ట్ ఏదన్నా మీకు కావాలి అంటే ఒకసారి నాకు కింద కామెంట్స్లో చెప్పండికి సో వాటి మీద వీడియో చేయండి అంటే ఐ విల్ బీ ప్రిపేరింగ్ దోస్ వీడియోస్. అండ్ అలాగే మన ఈ ఛానల్లో నేను వీడియోస్ సిలబస్ ఏంటి అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్నెన్ని వచ్చినాయి, ఏ టాపిక్లో వచ్చినాయి కూడా వీడియోస్ పెట్టాను. ఒకసారి గో అండ్ చెక్. అండ్ ఆల్ ద బెస్ట్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.